సంవత్సరం ఈ నెల 10th ప్రాంతంలో 10th కానీ 11th కానీ మీతో కూడా మాట్లాడి మేము ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. నాతో కూడా క్యాబినెట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, రాష్ట్రంలో ఎవరెవరు కలిసి వస్తే మన ఆర్గనైజేషన్స్ ఎవరెవరు కలిసి వస్తే మీతో రాజకీయ పార్టీలు మళ్ళా పరిశీలన చేస్తాం. 1 day ప్రొటెస్ట్ నిరాహార దీక్ష చేద్దామని ఢిల్లీ అది కూడా చేసి అక్కడ కూడా సంఘీభావాన్ని తెలియజేసే విధంగా లీడర్స్ అని రమ్మని మాట్లాడితే అప్పటికి పార్లమెంట్ ఒక రోజు ఉంటుంది. అప్రోప్రియేషన్ బిల్లు రోజు చేస్తే లాభం లేదు, అయిపోయినాక చేస్తే లాభం లేదు. ముందే చేస్తే అప్పటికి కూడా స్పందించకపోతే దెన్ వీ హ్యావ్ టు ఫైట్. నాకైతే వీళ్ళు స్పందిస్తారని నాకు కనపడడం లేదు. బట్ ప్రయత్నం మాత్రం వదిలిపెట్టకూడదు. కన్సిస్టెంట్గా ముందుకు పోవాలి. పర్సిస్టెన్స్కి ఎక్కడ లోపం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇది బ్రీఫ్గా. ఇప్పుడు మిగిలిన లీడర్స్ అందరూ కూడా ఎవరితో స్టార్ట్ చేస్తారు మీ ఇష్టం. ఈ పక్కనే స్టార్ట్ చేస్తారా, ఈ పక్కనే స్టార్ట్ చేస్తారా, లేకుంటే ఆర్గనైజేషన్స్ వరకే స్టార్ట్ చేస్తారా? ఒక్క ఈరోజు మనం కన్వర్జెన్స్ కానీ మిగిలిన విషయాలు ఏవైతే కొంచెం జాగ్రత్తగా చేసామో దానివల్ల ఈరోజు హైయెస్ట్ గ్రోత్ రేట్ మంది 10.52% గ్రోత్ రేట్ ఆల్ ఇండియా లెవెల్లో. మన తర్వాతనే మిగిలిన రాష్ట్రాలన్నీ ఆల్ పారామీటర్స్లో మనం ఎక్సీడింగ్లీ వెల్ చేసాం. ఒక అగ్రికల్చర్ చూస్తే మంది ఈరోజు 11%, ఆల్ ఇండియా 2.4%, 2.5%. ఇలాంటివి నరేగా కూడా పర్ఫెక్ట్గా మనం చేసాం. నరేగా ఈరోజు ఈ గవర్నమెంట్లో ఇప్పుడు నిన్న మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు, వీళ్ళేదో మనకు గ్రాంట్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారని. ఏ ప్రోగ్రాంలో కూడా మీరు ఒకసారి చూస్తే రెగ్యులర్గా గవర్నమెంట్కి వచ్చే డబ్బులు వచ్చాయి తప్ప వీళ్ళు ప్రత్యేకంగా మనకి ఇచ్చింది ఏం లేదు. ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. కొత్తగా ఇటీవల కాలంలో మీరు చూస్తే మళ్ళీ ఒక 2-3 కమిటీలు కూడా వేశారు ఆ మధ్యకాలంలో. నేను స్వచ్ఛ భారత్ కమిటీలో నుండి దానికి ఒక రిపోర్ట్ ఇచ్చాను. అదే మరిగా సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా రీడిఫైన్ చేయడం కోసం చౌహాన్ కమిటీ ఒకటి వేసి మధ్యప్రదేశ్ ఎక్స్-సీఎం అతను ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఇది సుప్రీంకోర్టు కూడా వెళ్తే సుప్రీంకోర్టులో కూడా 1-2 సార్లు చాలా గట్టిగా కూడా చెప్పారు, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్, మీరు ఇస్తారా లేదా క్లియర్గా చెప్పట్లేదు, మేము ఇస్తున్నాం. ఎంతమంది డిమాండ్ చేసినా నరేగా డిమాండ్ డ్రివన్ ప్రోగ్రాం కాబట్టి మేము ఇస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇచ్చే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఈరోజు మనం కన్వర్జెన్స్ కానీ మిగిలిన విషయాలు ఏవైతే కొంచెం జాగ్రత్తగా చేసామో దానివల్ల ఈరోజు హైయెస్ట్ గ్రోత్ రేట్ మంది 10.52% గ్రోత్ రేట్ ఆల్ ఇండియా లెవెల్లో. మన తర్వాతనే మిగిలిన రాష్ట్రాలన్నీ ఆల్ పారామీటర్స్లో మనం ఎక్సీడింగ్లీ వెల్ చేసాం. ఒక అగ్రికల్చర్ చూస్తే మంది ఈరోజు 11%, ఆల్ ఇండియా 2.4%, 2.5%. ఇలాంటివి నరేగా కూడా పర్ఫెక్ట్గా మనం చేసాం. నరేగా ఈరోజు ఈ గవర్నమెంట్లో ఇప్పుడు నిన్న మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతిలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యేక హోదా సాధన కోసం తాను చేయాల్సిందంతా చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. హోదాతో పాటు విభజన చట్టంలోని హామీల అమలు కోసం తాను అన్ని ప్రయత్నాలు చేశానని చెప్పారు. లోటు బడ్జెట్లో భర్తీ చేయాల్సిన మొత్తం కూడా కేంద్రం ఇంతవరకు ఇవ్వలేదన్నారు చంద్రబాబు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి విపక్షాలు దూరంగా ఉన్నాయి. అఖిలపక్ష సమావేశానికి రాలేమంటూ తిరిగి లేఖలు పంపాయి. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపారు. అయితే సమావేశానికి హాజరు కాలేమంటూ వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు తెలిపాయి. ఈ సమావేశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. బుధవారం సమావేశానికి మంగళవారం సాయంత్రం ఆహ్వానం పంపడం ఆక్షేపణీయమైన పవన్ సరైన ఎజెండా లేకుండా నిర్వహించే మొక్కుబడి భేటీలకు జనసేన దూరంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారని లేఖలో ఆరోపించారు. బలమైన పోరాటంతోనే హోదా సాధించగలుగుతామని, అలాంటి పోరాటానికి మాత్రమే జనసేన చేతులు కలుపుతుందని వెల్లడించారు.